చుక్క నీటి కోసం ఆకాశం వంక చూసే దీనస్థితి ఆ గ్రామాలది. పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లే దుస్థితి అక్కడి రైతులది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ప్రభుత్వ కృషి ఫలితంగా అక్కడ కృష్ణమ్మ పరుగులెడుతోంది. అనంతపురం జిల్లా అంటేనే కరువుకు చిరునామా. కర్ణాటక ప్రాంతంలో పెన్నా నదిపై ఇష్టారీతిన కట్టడాలు నిర్మించడం వల్ల దిగువనున్న అనంత జిల్లాకు నీరు రావడం గగనమైంది. పంటలు పండే పరిస్థితే లేదు. తమ బతుకులింతేనని రైతులు రాజీపడిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి జలసిరిని సృష్టించింది. అన్నదాతల మోములపై చిరునవ్వులు పూయించింది. రాయలసీమను సస్యశ్యామలంగా మార్చడానికి చేపట్టిన పథకం హంద్రీనీవా సుజల స్రవంతి. పథకం తొలి దశ ఎప్పుడో పూర్తయినా ఆశించిన నీళ్లు రాక రైతుల ఇబ్బందులు తీరలేదు. దీనిని సవాలుగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం రెండో దశను పట్టుదలతో పూర్తి చేయించారు. 6 నెలలు పడతాయనుకున్న పనులను పరుగులు పెట్టించారు. కొన్ని రోజుల క్రితం గొల్లపల్లి జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఇప్పుడు జీడిపల్లి నుంచి గొల్లపల్లి మార్గంలో ప్రధాన కాల్వ నిండుగా నీరు ప్రవహిస్తోంది. తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు కాల్వ పొడవునా ఉన్న చెరువులు నింపుతున్నారు. ప్రస్తుతం జీడిపల్లి నుంచి గొల్లపల్లి మార్గంలో అనేక చెరువులు జలకలను సంతరించుకున్నాయి. రామగిరి మండలంలోని కుంటిమద్ది, శ్రీహరిపురంలోని చెరువులకు 10 ఏళ్లుగా చొక్క నీరు రాలేదు. పంటల సాగు మాట అటుంచితే తాగేందుకు గుక్కెడు నీరు సైతం దొరకడం కష్టంగా మారింది. ఆ కరువును పారద్రోలుతూ హంద్రీనీవా ప్రధాన కాల్వ నుంచి 15 కిలోమీటర్ల మేర పిల్ల కాల్వ నిర్మించి నీరందించారు. ఇప్పుడైతే వాటర్ పెరుగుతాయి. ఇంకా ఉరువు తాగే కూడా లేకపోయి ఇంతకుముందు అట్లా ఇప్పుడు నీళ్లు తెప్పించి మాకేం మేలే. నీళ్ళుంటే ఇప్పుడు బోర్లో వాటర్ పెరుగుతాయి, పంటలు పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు సునీతమ్మక్క దయతో బాగా మా చెల్లెకి నీళ్ళు ఇడిచింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పంటలు పెట్టుకునేదానికి, మాకు తాగే నీళ్ళకి, చెరువులో చేపలు తీసుకునేదానికి, బావిలకి అన్నిటికీ చాలా మేలే. పశువుల గొర్రెలకు కూడా నీళ్ళు లేవు. చాలా ఇబ్బందితో అయింది సార్. సంతోషం అయిపోయింది సార్. ఆయన సునీతమ్మ ద్వారాగానే వచ్చిండే. ఆయమే ఓ దేవుడు మాకు. ఈ గ్రామాల్లో నిన్నటి వరకు బీళ్లుగా కనిపించిన భూముల్లో ప్రస్తుతం పచ్చని పైర్లు కనిపిస్తున్నాయి. ఎండిపోయిన బోర్లు జీవం పోసుకున్నాయి. హంద్రీనీవా కాలువ మాకు 15 కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు వచ్చినాయి. చాలా కష్టపడి మాకు నీళ్లు తెప్పించినారు. వాళ్ళ దేవతలు ఉన్నట్లు మాకు అంతా రైతులంతా సంతోషంగా ఉన్నాం. 10 ఏళ్ళు ఇంకా ఎండిపోయి వర్షాలు లేక చేనులని బొందులు పోయినాయి. కంది చెట్టు, చెరుకు చెట్టు అన్ని బొందులు పోయి ఏం సారం లేకుండా ఉండడం. రైతులు ఏం సారం లేదు. ఇలాంటి బోర్లకు ఎక్కితే సంతోషం అయితే బాగా పట్టుకుంటే బాగా సంతోషంగా ఉంటారు. అందుకే ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, పంటలు బాగా పండించుకుంటారు. బోర్లకు సదన ఎక్కితే తాగే కూడా నీళ్లు బాగా దొరుకుతాయి సార్. హంద్రీనీవా రెండో దశలో ఎక్కువగా రాప్తాడు నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరింది. పనులు వేగంగా పూర్తయితే మరో 4 నెలల్లో పెనుగొండ, హిందూపురం, మడకశిర ప్రాంతాల ప్రజల దాహార్తి తీరనుంది.